ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేలారో అసలుకు నువ్వెంత నీ బతికెంత? నువ్వు 2009లో శాసనసభ్యుడు అయిందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు నువ్వు చంద్రగిరి మరియు వాయిల్పాడు కాన్స్టిట్యున్సీలు కల్పించాలంటే రామచంద్రారెడ్డి గారు రాజశేఖర రెడ్డి కోరిక మేరకు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని అర్ణంని కల్పించడం జరిగింది. ఆ రోజు నువ్వు శాసనసభ్యుడిగా కావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకుంటే నువ్వా మాట్లాడేది రామచంద్రారెడ్డి గురించి? జిల్లాలో ముఖ్యమంత్రి అయ్యి ఒక పీలేరు నియోజకవర్గం తప్పించి 13 నియోజకవర్గాలని అంధకారంలో తొక్కినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి ఎలక్షన్లో వచ్చినటువంటి 2014 ఎలక్షన్లో తమ్ముడిని గెలిపించుకోవాలనేటువంటి చెవట ఈరోజు రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో నీకు ఈరోజు సవాల్ విసురుతున్నాం. పీలేరులో నీ తమ్ముడిని గెలిపించుకునే దమ్ము నీకుందా? లేదా ఈరోజు పురంధేశ్వరి, కిషన్ రెడ్డి, అమిత్ షా చెప్పినట్ల 4% రిజర్వేషన్ ఎత్తేస్తా ముస్లిమ్స్ కంటా ఉంటారు కదా, దాన్ని నువ్వు డిఫెండ్ చేయగలుగుతావా? నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికే కాదు ఈ జిల్లాలో పుట్టినవాడివి. నువ్వు మాట్లాడే మాట తీరు భాష మార్చుకో కిరణ్ కుమార్ రెడ్డి. ఈరోజు ఒకటే చెప్తున్నాం, జడ్పీ చైర్మన్గా నీకు తాకత్తు ఉంటే పీలేరులో నీ తమ్ముడిని కల్పించి మళ్ళీ మాట్లాడతా. ఓకే.